ఇవాళ ఈ సమ్మర్లోని మనకి బాగా నచ్చే పైనాపిల్ డిలైట్ చేసుకుందాం. సో ఇది ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. రెగ్యులర్ కేక్ పీసెస్ని నేను ఒక ప్లేట్లోని అరేంజ్ చేస్తున్నాను. ఇది మీరు ఇంట్లో బేక్ చేసుకోవచ్చు, లేకపోతే బయట కూడా మీకు ఈజీగా దొరుకుతుంది. రెగ్యులర్ కేకే నేను ఎగ్లెస్ కేక్ పీసెస్ పెడుతున్నాను. మీకు ఎగ్ కేక్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, టోటలీ అప్ టు యూ. ఎగ్లెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎగ్లెస్ కేక్ పెట్టుకోండి. ఇలాగ మనం డిష్లో అమర్చాక ఈ పైనాపిల్ స్లైసెస్ మనకి ఈజీగా దొరుకుతాయి. మీరు మామూలు పైనాపిల్ కూడా తీసుకోవచ్చు, అయితే పక్కన కొంచెం జ్యూస్ కూడా చేసి పెట్టుకోండి, బికాస్ దీనికి జ్యూస్ అవసరపడతాయి. సో ఈ క్యాండ్ పైనాపిల్ని నేను తీసి చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. టోటల్గా 3 ఫుల్ స్లైసెస్ని అలాగా చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను అనమాట. సో ఇది మనం కుక్ చేయాల్సిన డెజర్ట్ కాదు, జస్ట్ సెట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు జనరల్గా పైనాపిల్తో కేక్స్ లేకపోతే ఐస్ క్రీమ్ని చేస్తూ ఉంటారు. ఇలా పైనాపిల్ డిలైట్ చేసుకోండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా చిన్న పీసెస్ కింద చేసేసుకొని, ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ మనకి ఈజీగా అవైలబుల్ అవుతుంది కదా, విప్పింగ్ క్రీమ్ అయినా ప్రాబ్లం లేదు. సో ఇది నేను ఒక 1 హోల్ కప్ తీసుకుంటున్నాను. సో ఇది మిల్క్ మేడ్ నేను 1/2 కప్ తీసుకున్నాను. సో పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను, మీ దగ్గర లేకపోతే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. అంతే, బాగా బీట్ చేయండి. సో మీరు ఈ ప్రాసెస్ చేసే ముందు చూసుకోవాలి, మీ క్రీమ్ చాలా చల్లగా ఉండాలన్నమాట. సో అట్లీస్ట్ ఒక 8 to 10 hours ఫ్రిడ్జ్లో ఉండేలాగా చూసుకోండి ఫ్రెష్ క్రీము. ఇందులోని మనం కట్ చేసి ఉంచుకున్న పైనాపిల్ పీసెస్ వేస్తున్నాను అనమాట. బాగా బీట్ చేశాక బాగా కలుపుకోండి. సో మీకు ఈ మిక్చర్ ఒకటే చాలా టేస్టీగా అనిపిస్తుంది, బట్ మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకా డెలిషియస్ అవుతుంది. మీరు ఇంట్లో సరదాగా చేసుకోవాలన్నా, ఎవరైనా ఇంటికి వచ్చినా డెఫినెట్గా ఎంజాయ్ చేసే డెజర్ట్ ఇది. సో ఆ టిన్లోనే పైనాపిల్ జ్యూస్ ఉంటుంది కదా, అది నేను ఒక 1/2 కప్ వేసి ఈ కేక్ పీసెస్ అన్నిటినీ తడుపుతున్నాను అనమాట. మీరు మామూలు పైనాపిల్ స్లైసెస్ వాడేటట్టయితే పక్కన కొంచెం పైనాపిల్ జ్యూస్ కూడా ఉంచుకోండి. అవి యూస్ చేసి వీటిని తడపండి. ఇప్పుడు నేను దీని మీద కొంచెం పైనాపిల్ పీసెస్ పెడుతున్నాను. ఇవి కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేస్తున్నాను. సో అలా సెట్ చేశాక మీరు నీట్గా అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఆ తర్వాత దీని మీద మనం తయారు చేసుకున్న మిక్చర్ వేయండి. మీరు ఎలా వేయాలి అంటే మొత్తం కేక్ పీసెస్ అన్నీ వీటితో తడిచేలాగా వేయాలన్నమాట. మొత్తం కవర్ అయ్యేలాగా మీరు ఈ లిక్విడ్ని వేయాలి. అంత కేక్ పీసెస్ అన్నీ ఈ వండర్ఫుల్ మిక్చర్ని అబ్జార్బ్ చేసుకుని మనకు ఆ బ్యూటిఫుల్ టేస్ట్ని ఇస్తాయి. సో మీది ఇలా స్లైసెస్ అరేంజ్ చేశాను, మీ ఇష్టం, మీరు అరేంజ్ అయిపోయినా పర్వాలేదు. అయితే ఆ స్లైసెస్ ఈ పైనాపిల్ డిలైట్ కలిపి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, చాలా చాలా బాగుంది. మనం అనుకుంటాం ఇంత సింపులే కదా, ఇందులో ఏముందని, బట్ టేస్ట్ చేస్తే తెలుస్తుంది ఎంత డెలిషియస్గా ఉంటుందో. సో ఈ పైనాపిల్ డిలైట్ అయిపోగానే మీరు ఫ్రిడ్జ్లోని ఒక 3 నుంచి 4 గంటలు పెట్టండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.